ఇస్లాం ధర్మం ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటంటే, రుజు మార్గం యొక్క సందేశం ఏమిటంటే, మానవులారా మిమ్మల్ని మనందరినీ సృష్టించిన మన సృష్టికర్తను మనం గుర్తించాలి. ఎలా? ఖురాన్ అంటుంది ప్రియులారా, అఫమై యఖ్లుకు కమల్లా యఖ్లుకు అఫలా తజక్కరూన్. అన్నింటినీ సృష్టించిన వాడు దేనిని సృష్టించని వారు సమానులు కాలేరు. ఒక్క మాట ప్రియులారా, వమా యస్తవిల్ అమా వల్ బసీర్. ఏమిటి? గుడ్డివాడు కళ్ళున్నవాడు సమానులు కాగలరా? వలల్ జులుమాతు వలన్ నూర్. ఎండ నీడ సమానం కాగలవా? సుబ్హానల్లాహ్. పవిత్ర ఖురాన్ గ్రంథం ప్రపంచానికి సందేశం ఇస్తుంది ప్రియులారా, వమా యస్తవిల్ అమా వల్ బసీర్ వలల్ జులుమాతు వలన్ నూర్ వలల్ దిల్లు వలల్ హరూర్ వమా యస్తవిల్ అహ్యాఉ వలల్ అమ్వాత్. ఏమిటి? బ్రతికున్నవాడు చనిపోయినవాడు సమానుడు కాగలడా? ఎండ నీడ సమానము కాగలవా? వెలుగు అంధకారం సమానము కాగలవా? ఇవన్నీ ఏ విధంగానైతే సమానము కాలేవో, సృష్టికర్త మరియు సృష్టి సమానము కాలేవు. మనిషి ఎప్పుడైతే సృష్టికర్తను సృష్టి నుండి వేరు చేస్తాడో అప్పుడు మనిషి సాఫల్యం పొందినట్లే. మన సోదరులు ఏమంటున్నారు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ సృష్టికర్తే. కానీ ఇస్లాం ఏమంటుంది? ఇవన్నీ సృష్టికర్తవే. వే అన్న పదంలో తేడా ఉంది. మన వాళ్ళు అంటున్నారు ఈ చెట్టు సృష్టికర్తే, ఈ పుట్ట సృష్టికర్తే, సూర్యుడు సృష్టికర్తే, చంద్రుడు సృష్టికర్తే. ఇస్లాం ఏమంటుంది? ఇవన్నీ సృష్టికర్తలు కావు, సృష్టి మాత్రమే. ఎప్పుడైతే మానవుడు సృష్టిని సృష్టిగా చూసి సృష్టిని సృష్టించిన సృష్టికర్తను వేరుగా భావిస్తాడో మానవుడు రుజుమార్గం పైకి వచ్చినట్లే. ఇదే విషయాన్ని ఇస్లాం ప్రపంచానికి బోధిస్తుంది ప్రియులారా. సుబ్హానల్లాహ్. అందుకే ఖురాన్ అంటుంది, లా తస్జుదు లిషంసి వలా లిల్ ఖమర్ వస్జుదు లిల్లాహి అల్లజీ ఖలకహున్న. మానవులారా మీరు సూర్యునికి చంద్రునికి సాష్టాంగము చెయ్యకండి. సూర్యుణ్ణి చంద్రుణ్ణి సృష్టించిన సృష్టికర్తకు సాష్టాంగము చెయ్యండి. కాబట్టి మనిషి సృష్టికర్తను గుర్తించాలి. ఎవరినైతే మనిషి అనుకుంటాడో సూర్యుడే దేవుడు అనుకుంటాడో ప్రళయానికి ముందు సూర్యుడు కూడా నాశనం అయిపోతాడు, చంద్రుడు కూడా నాశనం అయిపోతాడు, ప్రతి ఒక్క సృష్టి నాశనం అయిపోతుంది. కానీ సృష్టికర్త బ్రతికుంటాడు ప్రియులారా. ఆ సృష్టికర్తను గుర్తించటం, ఆ సృష్టికర్తను ఆరాధించటం మానవ జీవితం యొక్క రుజుమార్గం ప్రియులారా. కాబట్టి నేను ముఖ్తసరి మాట మీ ముందుంచుతున్నాను. ఇస్లాం ధర్మం ప్రపంచానికి చెబుతున్న మాట ప్రియులారా, తౌహీదే రుబూబియత్. అందరూ నమ్ముతున్నారు దైవం ఒక్కడే, సర్వాన్ని సృష్టించిన వాడు ఒక్కడే. ఇస్లాం ఏమంటుంది ప్రియులారా? ఆ ఒక్క సృష్టికర్తను మానవుడు ముందు గుర్తించాలి. నేను ముఖ్తసరిగా చెబుతున్న మాట ఏమిటంటే, ఆ ఒక్క సృష్టికర్త ఎవరు? ఈరోజు క్రైస్తవులు అంటున్నారు మా సృష్టికర్త, వేరే సోదరులు అంటారు మా సృష్టికర్త. గుర్తించండి, పోల్చుకోండి. దైవం ఎలా? మనిషికి బుర్ర లేదా? అనేక సార్లు చెప్పుంటాను. మనిషి ఎంత తెలివైన వాడంటే మార్కెట్కి వెళ్ళి 50 రూపాయలు పెట్టి ఒక మట్టి కుండ కొంటే మట్టి కుండ తీసుకోవటానికి 3-4 పరీక్షలు పెట్టి మట్టి కుండ ఇంటికి తీసుకొస్తాడు. 50 రూపాయలే. మట్టి కుండ ఏం చేస్తాడండి? ముందు మట్టి కుండను కొట్టి చూస్తాడు. కుండ ఠంగుమంటుందా టప్పుమంటుందా? కుండ ఠంగుమంటే మంచి కుండ, కుండ టప్పు అంటే ఈ కుండకి ఎక్కడో కన్నం ఉందిలే అందుకే టప్పు అంటుంది. దీనితో ఆగడండి. కుండని ముఖం మీద పెట్టుకుంటాడు, ఎక్కడ కన్నం ఉందా కనిపిస్తున్నాడు సూర్యుడు, రెండో పరీక్ష చేస్తాడు. దీనితో ఆగడండి. ఇంకా సాటిస్ఫై అవ్వడు. కుండం తీసుకెళ్లి నీళ్ల కొలయ కింద పెట్టి నీళ్లు పట్టి అప్పుడు కూడా చూస్తాడు ఎక్కడ చుక్క కారుతుందా. అయ్యా 50 రూపాయలు పెట్టి ఒక మట్టి కుండ కొనటానికి నువ్వు 3 పరీక్షలు చేస్తున్నావే. మరి నిన్ను సృష్టించి నిన్ను పుట్టించి చూసే కనులు ప్రసాదించి అల్లాహు అక్బర్ వినే చెవులు ప్రసాదించి నీకోసం భూమిని పాన్పుగా పరచి నీకోసం ఆకాశాన్ని కప్పుగా చేసి నీకోసం ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి నీకోసం ఫలాలను పంటలను పండింపజేసి నీకు ఉపాధినిస్తున్న నీ సృష్టికర్తను నువ్వు గుర్తించటానికి ఎన్ని పరీక్షలు పెట్టావు.
కాబట్టి సోదరులారా, సృష్టికర్తను మానవుడు ఆరాధించాలంటే సృష్టికర్త ఎలాంటి వాడై ఉండాలండి? సృష్టికర్త ఎలాంటి వాడై ఉండాలి? మనలాగా పుట్టేవాడు, మనలాగా చచ్చిపోయేవాడు, మనలాగా 8 గంటలకి టిఫిన్ చేసేవాడు, మనలాగా మధ్యాహ్నం 1 గంటకి లంచ్ చేసేవాడు, మనలాగా రాత్రి 10 అయితే డిన్నర్ చేసేవాడు సృష్టికర్త అండి. ఆలోచించండి మానవులారా, మనలాగా చనిపోయేవాడు, అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఐసీయూలో ఉండేవాడు సృష్టికర్త కాగలడా? ఈరోజు మనిషి అలాంటి వారిని ఆరాధిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, కానీ నాలాగి మా దేవుడు ఆరోగ్యం బాగోతుంది ఐసీయూలో సాగుతాడు. సృష్టికర్త అంటున్నాడు, మా దేవుడు అండి అంటున్నాడు, కానీ మా దేవుడు తెల్లారితే నిద్ర లేపాలండి మేము అంటున్నాడు. మా దేవుడు అండి అంటున్నాడు, మా దేవుడు చనిపోయి సమాధిలో ఉన్నారండి మా దేవుడు దండం పెడుతున్నారు. ఇదెక్కడి విశ్వాసం ప్రియులారా? సృష్టికర్త అంటే తినేవాడు, సృష్టికర్త అంటే త్రాగేవాడు, సృష్టికర్త అంటే కునుకు తీసేవాడు, సృష్టికర్త అంటే నిద్రపోయేవాడు, సృష్టికర్త అంటే భార్య కలిగి ఉండేవాడు, సృష్టికర్త అంటే సంతానం కలిగి ఉండేవాడు, సృష్టికర్త అంటే తల్లి తండ్రి కలిగేవాడు, సృష్టికర్త అంటే పొద్దున్న 1కి 2కి వెళ్ళేవాడు సృష్టికర్త కాగలడా? కాలేడు. ఇదే మనం తెలుసుకోవాలి. దేవుడు, దైవము, సృష్టికర్త అంటే ఎవరు? ఒకే ఒక్కడు. ఎలాంటి అవసరము లేనటువంటి వాడు, తినని వాడు, త్రాగని వాడు, కునుకు తీయని వాడు, నిద్రపోని వాడు, కామ వాంఛ కోరికలు లేనివాడు, మలమూత్ర విసర్జన అవసరములు లేనివాడు సృష్టికర్త. ఆలోచించండి. నేను ఆరాధిస్తున్న సృష్టికర్త ఒకటికి వెళ్ళేవాడండి బాబు, నీలాంటి నాలాంటి మనిషి. నేను ఆరాధించిన సృష్టికర్త, ఆరాధిస్తున్న సృష్టికర్త తినేవాడా? సార్ తినేవాడండి బాబు అని జీవితంలో మనిషి కాబట్టి తినేవాడయ్యా. నేను ఆరాధిస్తున్న సృష్టికర్తకి తల్లి తండ్రి ఉన్నారా? తల్లి తండ్రి ఉన్నారండి, మనిషి కాబట్టి తల్లి తండ్రి ఉన్నారయ్యా. ఒకే మాట ఈరోజు తెలుసుకోండి. సృష్టికర్త ఎలాంటి అవసరము లేనటువంటి వాడు, సృష్టికర్త తల్లి తండ్రి కలిగి లేనటువంటి వాడు, సృష్టికర్త సంతానము కలిగి లేనటువంటి వాడు, సృష్టికర్త ఆయనకు సరి సమానమైనది విశ్వంలో లేదు. ఈ రోజు మీకు చెబుతున్న మాట, ఒక కుండను మార్కెట్లో కొనటానికి ఎలాగైతే 3 పరీక్షలు పెట్టారో, కుండను కొట్టి చూశారు, టంగుమంటుందా టప్పుమంటుందా, కుండని ముఖం మీద పెట్టి చూశారు, ఏదైనా వెలుతురు కనిపిస్తుందా, కుండలో నీళ్లు నింపి చూశారు, ఎక్కడైనా కారుతుందా? అయ్యా, మీరు కుండని కొనటానికి 3 పరీక్షలు పెడుతున్నారే, మీ సృష్టికర్తను గుర్తించటానికి 5 గుణగణాలు చూడండి. ఈ 5 గుణగణాలు ఎవరిలో అయితే ఉన్నాయో ఆయనే మనందరి సృష్టికర్త. ఏమిటండి 5 గుణగణాలు? ఒకే ఒక్కడై ఉండాలి, ఎలాంటి అవసరము లేనివాడై ఉండాలి, ఎవరికి పుట్టని వాడై ఉండాలి, సంతానము కలిగి లేనటువంటి వాడై ఉండాలి, ఆయనకి సరి సమానమైనది విశ్వంలో ఏదీ లేకుండా ఉండాలి. ఎవరైనా నా శబ్దం వింటున్న వారు ఈ 5 గుణగణాలు ఎవరిలోనైనా చూపిస్తే నేను ఈ సమయంలో ఆరాధించటానికి సిద్ధంగా ఉన్నాను. 5 గుణగణాలు, ఒకే ఒక్కడు, 2, 3 కానటువంటి వాడు. రెండవ మాట, ఎలాంటి అవసరం లేనటువంటి వాడు, తినని వాడు, త్రాగని వాడు, కునుకు తీయని వాడు, నిద్రపోని వాడు, శాశ్వతంగా ఉండేవాడు, మరణము లేనివాడు, సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. ప్రియులారా, 3వ మాట, తల్లి తండ్రి లేరు. 4వ మాట, సంతానము లేదు. 5వ మాట, ఆయనకు సరి సమానమైనది విశ్వములో లేదు. ఈ 5 గుణగణాలు కలిగిన సృష్టికర్తను ఆరాధించటమే రుజు మార్గం. ప్రియులారా, ఆరాధిస్తున్నామా? బలహీనుల్ని ఆరాధిస్తున్నాం. మనవలే తింటున్న వారిని, మనవలే త్రాగుతున్న వారిని, మనవలే తల్లి తండ్రి పురుష స్త్రీ కలయిక వల్ల పుట్టిన వారిని ఆరాధిస్తే ఇది సన్మార్గము కాదు ప్రియులారా, ఇది వివేకము కాదు ప్రియులారా. రుజు మార్గము అనగా సృష్టిని విడిచిపెట్టండి, సృష్టికర్తను ఆరాధించండి. ఇస్లాం ధర్మశాస్త్రం ఆ సృష్టికర్తనే 5 గుణగణాలు కలిగిన వాడినే అల్లాహ్ అని ప్రపంచానికి పరిచయం చేస్తుంది ప్రియులారా. ఇదే రుజు మార్గం సోదరులారా. కాబట్టి ఆలోచించండి. అరే ముస్లిం లేదో చెప్పుకుంటున్నారా, వాళ్ళ సభ లేదు ప్రియులారా, మనందరి కోసం పెట్టిన సభ, మనందరి మరణాంతర జీవితంలో మోక్షాన్ని పొందటం కోసం పెట్టింది. ఖైర్, మొదటి మాట, సృష్టికర్త ఒక్కడే. ఇప్పుడు మన ముస్లిం